కళ్ళ ముందే జరుగుతున్న నమ్మలేని పూరి జగన్నాథుడి మహా అద్భుతాలు. మండుటెండల్లో కూడా ఈ ఆలయ ప్రధాన గోపురం నీడ భూమిపై అస్సలు పడదు. సముద్రపు గాలులు ప్రత్యేకంగా వీచే కొన్ని సమయాలలో ఈ ఆలయ జెండా మాత్రం ఆ గాలులకు ప్రత్యేకంగా వ్యతిరేక దశలో ఎగురుతుంది. ఈ ఆలయ గోపురంపై ఎటువంటి పక్షులు వాలవు, విమానాలు ఎగరవు. ఆలయ సింహద్వారం లోపలికి ఒక్క అడుగు పెట్టగానే బయట బలంగా వినిపించే సముద్రపు అలల శబ్దం ఒక్కసారిగా మాయమైపోతుంది. ఇక్కడ ప్రసాదాన్ని ఒకదానిపై ఒకటి 7 మట్టి కుండలు పెట్టి వండుతారు. అన్నిటికంటే పైన ఉండే కుండలోని అన్నం మొదటిగా ఉడుకుతుంది. ఇక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ తయారయ్యే ప్రసాదం ఒడిశా రాష్ట్రం మొత్తం సరఫరా అవుతుంది. ఒకరోజు కూడా మిగిలిపోవడం, సరిపోకపోవడం అనేది ఇక్కడ జరగదు. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు విగ్రహాలు మార్చేటప్పుడు పూరి నగరం మొత్తం చీకటి చేస్తారు. కళ్ళకు గంతలు కట్టుకొని పూజారి పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థం అనే ఒక రహస్య శక్తిని కొత్త విగ్రహాలలోకి మారుస్తారు. దీన్ని తాకినప్పుడు పూజారి అనుభూతి ప్రకారం అది ఒక ప్రాణమున్న గుండెలా కొట్టుకుంటుంది. ప్రపంచ నియమాలకు విరుద్ధంగా ఇక్కడ పగటిపూట గాలి భూమి నుండి సముద్రం వైపుకు, రాత్రిపూట గాలి సముద్రం నుండి భూమి వైపుకు వీస్తుంది. ఆలయంపై ఉండే సుదర్శన చక్రం పూరి నగరంలో ఏ మూల నుంచి చూసినా అది మీ వైపే ఉన్నట్లు కనిపిస్తుంది. గుడికి అతి సమీపంలో ఉండే స్వర్గద్వారం నుండి వచ్చే ఆ పొగ స్వామివారికి మహాధూప ఆరతిలా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో సాక్షాత్తు గుడిలోని మూల చక్ర విగ్రహాలను తీసి రథంపై ఊరేగించడం జరుగుతుంది. జై జగన్నాథ.